సూర్యప్రకాశరావు. ఆ, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం అది చేసుకుంటూ ఇలా కూర్చుంటుంటాం ఇక్కడ. ఉమ్. అది నలుగురం కూర్చుంటుంటాం. నలుగురు కూర్చొని ఉంటారు. ఉమ్. మరి ఎట్లుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 6 నెలల కాలం గడుచుకుంటూ వస్తుంది కదా సుమారుగా. అదే అండి అలా స్లాగన్ ఇచ్చారు కదా, ఇది మంచి ప్రభుత్వం అంటే అని ఒక ఉమ్. ఇంటింటికి వచ్చి ఇచ్చారు కదా. ఉమ్. అది కనిపిస్తుంది, ఇది మంచి ప్రభుత్వం అనుకుంటున్నాం మేము. అది కనిపిస్తుంది మంచి ప్రభుత్వం అనిపిస్తున్నాం. అంటే పనులు ఏం కనిపించట్లేదు. పనులు ఉన్నాయి, అదే పనులు అంటే మరి వచ్చి 4 నెలలు 5 నెలలు అయింది కదా మరి. మరి ఇంకా చెయ్యాలంటే టైం తీసుకోవాలి కదా. అంతకుముందు జగన్ వచ్చాడు, జగన్ వచ్చి మొత్తం అంతా ఇది అయిపోయింది, కుంటుపడిపోయింది మొత్తానికి. అభివృద్ధి అనేది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో వచ్చి ఆశలు కల్పించాడు. జరుగుతున్నాయి కొంతవరకు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి ఎదురెదుర. వీళ్ళు ఇప్పుడు అప్పట్లో ఈ మంత్రులు వైఎస్ఆర్సీపీ మంత్రులు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎందుకని బయటికి రాలేకపోతున్నారు ఇప్పుడు? ఎవరు? కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు. వాళ్ళకి మరి ప్రజల్లోకి వస్తే ఒక ఇది ఉంటుంది కదా. ఇంతకుముందు పొరపాటుగా మాట్లాడి ఉన్నారు కదా వాళ్ళు. అంచేత ఇప్పుడు బయటకు వస్తే ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత వస్తుందని భయం. అది భయం మరి ఇక సంక్షేమ విషయంలోకి వచ్చేసరికి సంక్షేమాన్ని పక్కకు తోసేసరికి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అదేమి లేదు కదండి. ఇప్పుడు పెన్షన్లు కరెక్ట్గా వచ్చేస్తున్నాయి, వస్తాయి నెమ్మది. ఇప్పుడు ఏదో జగన్ టైంలో అమ్మఒడి అన్నారు, ఇప్పుడు అమ్మఒడి రావచ్చు. ఇంకా ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ఇచ్చారు, ఇవ్వలేకపోలేదు, ఇచ్చారు కదా. అవి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 95 అని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను అని చెప్పారు కదా ఆయన 1995లో. ఏ రకంగా అయితే నన్ను చూసారో అదే విధంగా నేను ఉంటానని అంటున్నారు కదా. చూస్తాను, అది మాకు పూర్తిగా ఆయన మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అంటే ఏం విజన్ రా బాబు, ఇతంది విజన్ లేదు, ఏం లేదు, అమరావతి పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు అనేసి మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. అది మాట్లాడతారులేండి, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమో మాట్లాడవలసి ఉంటుంది, మాట్లాడుతుంటారు అంతే తప్పించి అదేముండదు. అమరావతి డెవలప్ అవుతుంది. మేము కూడా వెళ్ళాము, అక్కడ చూసినప్పుడు ఒకటి కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. అంతకుముందు మొత్తం అమరావతి అంతా కూడా ఇది చేసేసారు కదా, దాన్ని ఒక నిర్జీవం చేసేసాడు దాన్ని మొత్తానికి. అసలు ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఎన్ని గ్యారెంటీలు అమలు చేయగలిగారు? 6 గ్యారెంటీలో పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు ఉచిత గ్యాస్ వచ్చింది, తర్వాత ఇప్పుడు మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు, అది కూడా వస్తుంది. తర్వాత 3 అయినాయి, ఇంకేమున్నాయంటారు, తల్లి దీవెన అంటున్నారు, అది వస్తాయండి, రాకపోవు. మరి 20 లక్షల ఉద్యోగాలు అనేసి నారా లోకేష్ గారు మాట్లాడారు. మరి నిరుద్యోగత అసలు ఎంత తగ్గిందంటారు వీళ్ళు వచ్చిన తర్వాత? ఇంకా మరి 5 నెలల్లో నిరుద్యోగం అంటే ఒకసారిగా వచ్చేస్తుంది అండి, నెమ్మదిగా వస్తుంటుంది. నిరుద్యోగం మెగా డిఎస్సీ వేస్తా అన్నారు, అది మొత్తం అది ఇంకా దాని రూపురేఖలన్నీ చూసుకుంటున్నారన్నీ కూడా. రేపు మేలో ఎప్పుడో మెగా డిఎస్సీ అంటున్నారు, రావచ్చు, వస్తుంది ఖచ్చితంగా, మెగా డిఎస్సీ మాత్రం పడుతుంది. అది